ఫస్ట్ థెస్సలోనియన్స్ చదవండి. సెకండ్ థెస్సలోనియన్స్ 3వ అధ్యాయము 6వ వచనం. 3వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మ. వాక్యాన్ని చూడండి, వాళ్ళ వీళ్ళ ముఖాలు కదా. వాక్యాన్ని చదవండి. సహోదరులారా చూసారా, మేము మీ మధ్యలో అక్రమం. సేవకులు చెప్తున్నారు, యేసు ప్రభు యొక్క సేవకులు ఏమని చెప్తున్నారు? మేము మీ మధ్యలో అక్రమముగా నడుచుకోలేదు. అనగా పని పాట లేనటువంటి వాళ్ళు అక్రమంగానే నడుచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనల మీద లేవు. అందుకే అక్కడిక్కడ పరిగెడతా ఉన్నారు. అక్రమముగా చదవండి. ఇలా మమ్మల్ని పోలి నడుచుకోవాలనో మీకే తెలియదు. మేము మీ మధ్యలో అక్రమంగా నడుచుకోలేదు. ఎవరి యొద్ద ఎన్నో వచనం అది? 8వ వచనం. సేవకులు యేసు ప్రభు శిష్యులు ఏమంటున్నారు? ఎవరి దగ్గర మేము ఉచితంగా భోజనం పుచ్చుకోలేదు. మళ్ళీ ఏం చేసిండ్రంటే వాళ్ళు చదవండి. మేము ఎవ్వరికి కూడా భారం లేము, మేము సేవ చేస్తున్నాము, ఉచితంగా భోజనం పుచ్చుకోలేదు, మళ్ళీ ఎవరి మీద కూడా ఆధారపడి లేము, ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పని చేయించు. హల్లెలూయా. రాత్రింబగలు కష్టపడి జీవనం చేసుకొని బతికినాం. మేము ఒకళ్ళ మీద ఆధారపడలే. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు శిష్యులు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అపోస్తలులు చెప్తున్నారు. మేము ఎవరి మీద ఆధారపడలేదు. మేము రాత్రింబగలు కష్టపడుతూ మా రొట్టెను మేము సంపాదించుకుంటూ, మా భోజనాన్ని మేము సంపాదించుకుంటూ సువార్త సేవ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. వాళ్ళే అంత గొప్ప మాటలు అంటూ ఉన్నప్పుడు కింది వచనం చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయలేనటువంటి వాళ్ళకు, పని పాట లేనటువంటి వాళ్ళకు దేవుని వాక్యం చెప్తుంది. చెవులు ఇప్పుకొని వినండి, జీవితాలను బాగు చేసుకోండి. చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ప్రేమతో చెప్పుచున్నాం. ఏమన్నాడా? మీకు ఆజ్ఞాపించింది కదా. ఎవడైనాను వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియూ చేయక, 11వ వచనం అండర్లైన్ చేసుకోవాలి మాటలు. జీవితాలు బాగుపడాలంటే, దేవుని యొక్క ఆజ్ఞలలో మీరు నిలిచి ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద ప్రవహించుకుంటూ వెళ్ళాలంటే ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. ఈ మాటను మీ మనసులో భద్రపరచుకోండి. ఈ మాట ప్రకారంగా నడుచుకునడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీలో కొందరు ఏ పనియూ చేయక పరుల జోలికి పోవచ్చు. అర్థమవుతుందా? పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంట? మీలో ఏ పని చేయలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? పరుల జోలికి పోవచ్చు. ఏం చేస్తారంట వీళ్ళు? ఏమర్థమవుతుందమ్మా? పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంట? పరుల జోలికి పోవచ్చు అంటే ఏమున్నది వాళ్ళ దగ్గర? పరుల జోలికి పోవచ్చు. ఏం చేస్తారంట? అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. పరుల జోలికి వెళ్ళుచు అక్రమంగా నడుస్తున్నారు అని సంఘానికి చెప్తూ ఉన్నాడు పౌలు భక్తులు. బోధకులు, అపోస్తలులు అక్రమంగా నడుచుకుంటున్నారని కొంతమంది అట్లా పని పాట లేకుండా పరుల జోలికి వెళ్ళుచు అక్రమంగా నడుచుకుంటున్నామని మేము వినిచున్నాం. మళ్ళీ ఏం చేయాలో దానికి పరిష్కారం చెప్తూ ఉన్నాడు. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, వెతుక్కోవాలా. నెమ్మదిగా పని చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు అక్రమంగా పని పాట లేనటువంటి వాళ్ళు, అక్రమంగా నడుచుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఏం చదివాలమ్మా? నెమ్మదిగా అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు,
సొంతగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. హల్లెలూయా. దిస్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఆజ్ఞాపూర్వకంగా నేను హెచ్చరిస్తున్నా దేవుని బిడ్డ. ఆజ్ఞ ఇది. దేవుని యొక్క ఆజ్ఞలను నిలిచి ఉండాలా. ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను అంటున్నాడు. హెచ్చరించుచున్నాను అనే మాటకు అర్థమైంది. ప్రేమతో చెబుతున్నానమ్మా అంటే అర్థమవుతుందా? అదే విధంగా హెచ్చరించుచున్నానంటే అది ఎక్కది, ఎక్కించుకోమది, అది పోతుంది, అది దూరది. అది ప్రేమతో చెబుతున్నాను అంటే పోతుంది. ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాను. ఎవడైనా ఇంకో మాటలో చెప్పాలంటే మరొకసారి చదవండి. ఎవరైనా చదవండి. అట్టివారు 12వ వచనం చదవాలమ్మా. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. మెల్లమెల్లగా పని వెతుక్కోవాలా. పని చేయొచ్చు. సొంతగా సంపాదించుకున్న ఆహారము భుజింపవలెనని సొంతగా तुम्हारा रोटी तुम कमा लेना, उस आज दिन का रोटी, आज का लंच का रोटी तुम कमा लेना भाई. నేటి లంచ్ ఎక్కడికి వస్తుంది ప్రభు నాకు అని అంటే నువ్వు మెల్లగా వెళ్ళి పని వెతుక్కో. ఏ పని చేస్తావు? ఇంకోటి కూడా వాక్యంలో ఉన్నది. వాక్యంలో షార్ట్ కట్లో చెప్తున్నా. ఏ పని కూడా చిన్న పని కాదు. హల్లెలూయా. ఏ పని కూడా చిన్న పని కాదు ప్రియమైన దేవుని బిడ్డ. ఏ పని చిన్న పని కాదు. దేవుడు 6 రోజులు కష్టపడి పని చేసాడు కాబట్టి పని అనే దాన్ని దేవుడు గౌరవించాడు, రెస్పెక్ట్ చేసాడు. అందుకోసమే ఫారిన్ కంట్రీస్లో దీన్ని ఏమంటారంటే డిగ్నిటీ ఆఫ్ లిబర్టీ అంటారు. దీన్ని ఏమంటారంటే పనిని ఏమంటారంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. ఏ పని అయినా చిన్న పని కాదు. సొంతగా మీ రొట్టెను సంపాదించుకోవాలా. హల్లెలూయా. సొంతగా మీ రొట్టెను సంపాదించుకోవాలా. భార్య సంపాదన మీద కాదు, భర్త సంపాదన మీద కాదు, తల్లిదండ్రుల సంపాదన మీద పిల్లలు కూడా కాదు, పిల్లల సంపాదన మీద తల్లిదండ్రులు కూడా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి రొట్టె మనం సంపాదించుకోవాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నానని చెప్తూ ఉన్నది దేవుని వాక్యం. 6 రోజులు అందుకోసమే కష్టపడి పనిచేయమని అంటున్నాడు. 7వ రోజున మొదటి ఆజ్ఞ ఏమై ఉంటూ ఉన్నది? 6 దినములు నువ్వు కష్టపడి పని చేయాలా. ఆడోళ్ళైనా పురుషులైనా. మళ్ళా చెప్తున్నా, నా సంఘ సభ్యులు అట్లా ఉండాలా. నా సంఘ సభ్యులు పనిచేసేటోళ్ళలాగా ఉండాలా. నా సంఘ సభ్యులు కష్టపడి పనిచేసేటోళ్ళలాగా ఉండాలా. స్మార్ట్ వర్క్ కాదు, ఈజీ మనీ సంపాదించే వాళ్ళలా కాదు. అదంతా ఫ్రాడ్, అదంతా మోసం. కాబట్టి నా సంఘ సభ్యులు కష్టపడి పని చేసే వాళ్ళలాగా ఉండాలి. ఏ పనైనా చేయండి. ఏ పని కూడా చిన్న పని కాదు. కాబట్టి నీ రొట్టెను సంపాదించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ రొట్టెను సంపాదించుకుంటా భర్త మీద నువ్వు ఆధారపడి బతుకుతూ ఉన్నట్టయితే అక్రమంగా నడుచుకున్న దానివైతావు. అక్రమంగా నడుచుకున్న వ్యక్తి అవుతావు. ఎవరు ఏం చేస్తావో కూడా నీకు అర్థం కాని స్థితిలో ఉంటావు. ఎందుకంటే దేవుని ఆజ్ఞను నువ్వు ఉల్లంఘపరిచినావు. దేవుని ఆజ్ఞను ఏం చేసినావు? నువ్వు రైట్గా తీసుకున్నావు. కాబట్టి చెదిరిపోతున్నావు. అక్కడిక్కడ మనం ఏం చేస్తున్నాం? తిరుగుతూ ఉన్నామా లేదా? అక్కడ ఆశీర్వాదాలు దొరుకుతాయనంటే పరిగెడుతున్నామా లేదా? ఇక్కడ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయంటే పరిగెడుతున్నామా లేదా? ఇందాక వాక్యంలో మనం చదివినట్టుగా ద్వితీయోపదేశకాండం 28:11 వచనం త్వరగా చదవండి. నా ఆజ్ఞలను లోపడినటువంటి వాళ్ళను నేను ఏం చేస్తా అంటున్నాడు దేవుడు. చదవండి అమ్మా, త్వరగా చదవండి. చూడండి ప్రియమైన వాళ్ళారా, చివరి ఆజ్ఞ మనం చూసుకొని ముగించుకున్నాం. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని చాలు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఆజ్ఞలో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు అంటే కష్టపడి పనిచేస్తున్నటువంటి వాళ్ళకు ఏ లోటులు ఉన్నాయి. వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ సైంటిఫికల్గా చెప్పాలంటే వాళ్ళ దేహంలో చెమట అనేది ఉండదు కాబట్టి చెమటలో అడ్డమైనటువంటి రోగాలు ఇమిడి ఉంటాయి.
చెమట కార్చలేనటువంటి వాళ్ళు ఉంటారు చూడు. చెమట కార్చలేనటువంటి వాళ్ళలో చెమటలో ఏముంటుందంటే అడ్డమైన రోగాలు దాగి ఉంటాయి. నేను స్టైల్గా ఉంటాను, నేను నడుము వచ్చాను, నేను ఇట్లనే ఉంటాను, నాకు చెమట కాచలు, నాకు ఉబ్బరిస్తుంది అనేటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం పోగు చేసుకుంటున్నారు వాళ్ళ దేహంలో? చెమటలో ఏమున్నాయి? రోగాలు ఉన్నాయి. నువ్వు కష్టపడి పనిచేస్తే బయట ఏం పడుతుంది? చెమట బయటికి వెళ్ళిపోతుంది. నువ్వు యాక్టివ్గా ఉంటావు, 24/7 యాక్టివ్గా ఉంటావు. మా ఇంటికి ఒక ఆమె వస్తుంది, పెద్ద మనిషి, 4 సంవత్సరాల నుండి చూస్తున్నాను. ఇక్కడ నుండి కాశీ బుక్క దగ్గర నడుచుకుంటూ పోతుంది. ఇక్కడ బట్టలు ఉతుకుతుంది, ఎన్ని బట్టలు ఉతుకుతుంది, అన్ని నీట్గా ఉతుకుతుంది. మళ్ళీ నేను ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు. అంటే అర్థమైంది అనుకోండి, మళ్ళీ ఇక్కడ బట్టలు ఉతికి మళ్ళీ కాశీ బుక్క నడుచుకుంటూ పోతుంది, మళ్ళీ ఆడ బట్టలు ఉతుకుతుంది, మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ మన ఇంటికి వస్తుంది, మళ్ళీ ఇంకెవరి ఇంటికి వెళ్తుంది. అట్లా డైలీ 4 ఇళ్ళలో దీన్ని నడుచుకుంటా వాకబుల్ వర్క్ అది నడుచుకుంటూ వెళ్తుంది, అన్ని బట్టలు ఉతుకుతుంది. మనం 4 జతల బట్టలు ఉతకడానికి ఎందుకంత యాక్టివ్గా ఉందని అనిపిస్తుంది తెలుసా నాకు. ఆమె బాడీలో చెమట లేదు, ఆమె ముఖంలో నేను ఇప్పటివరకు చెమట అంటే చెమట అంతా మొత్తం పోయింది. కాబట్టి ఒకసారి చేతులు పట్టుకొని చూసిన, నేను ఇంత పెట్టుకుంటూ పోయిందమ్మా, నువ్వు ఏం తిన్నావు గతంలో, ఏం పెట్టిండు తాత నీకు అని అంటే, ఏం లేదు బిడ్డ. సీక్రెట్ ఏంటంటే ఆల్వేస్ షీఈస్ ఇన్ రన్నింగ్ వే. అంటే యాక్టివ్గా ఉంటుంది అని అంటే ఎక్కడ కూడా ఒక చోట ఇట్లా కూర్చోదు, పనిచేస్తూనే పోతుంటుంది. కాబట్టి బీపీ లేదంట, షుగర్ లేదంట, థైరాయిడ్ లేదంట, ఏ రోగాలు లేవంట. ఎంత పెట్టు అంత తింటుంది, ఏం పెట్టదు తింటుంది. అట్లా చాలా మంది ఉన్నారు ప్రియమైన వాళ్ళగా. రహస్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉందామె. ఎందుకు ఆరోగ్యంగా ఉందంటే 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది, ఒక చోట ఉండదు ఆమె. కాబట్టి ఏమో చెప్తూ ఉంది దేవుని యొక్క వాక్యం అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, ఈడ 3 ఆజ్ఞల గురించి నేను తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. రెండవది, నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. మూడవది ఏంటంటే 6 దినములు నువ్వు కష్టపడి పనిచేయాలి. 4వది 7వ దినమున నువ్వు మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించాలి. నీకు సమృద్ధికరమైన ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే దేవుని బిడ్డలు ఇంకొక పని కూడా చేయాలి. అదొకటి చివరిగా చూసుకొని మనం ముగించుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుదాం. చదవండి, దయచేసి చదవండి. మలాకీ గ్రంథం, మలాకీ, ఇది కూడా దేవుని ఆజ్ఞ ఉంటూ ఉన్నారు. చదవండి. నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు నీ 10వ భాగమంతయు హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ ఏమో చెప్తూ ఉన్నాడు, ఇది కూడా దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నది. రఫ్గా చెప్తాను, మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్తాను. నా సంఘ సభ్యులు అందరూ కూడా ఇండివిజువల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ 10వ భాగము వాళ్ళ చేయితోటి తీసుకొచ్చి మందిరంలో వాళ్ళు సమర్పించాలి. వాళ్ళ చేయితో, ఎవరితో ట్రాన్స్ఫర్ చేయించడం కాదు. ఆశీర్వాదాలు రావు వాళ్ళకు. ఎందుకు 10వ భాగంలో సమర్పించాలని అంటే అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటూ ఉన్నారు. కొంతమంది అనుకుంటారు, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నా సంఘములో 2 లేదా 3 కంటిన్యూగా 10వ భాగం ఇస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా 10వ భాగం ఇవ్వరు. నేను 4 సంవత్సరాల నుండి చూస్తున్నా. 2 లేక 3 నమ్మకంగా ఇస్తారు. ఆడ శాలరీ పడంగానే నెక్స్ట్ సెకండే ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ జీవితాలు ఎంత బాగా ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ప్రియమైన వాళ్ళారా, 10వ భాగం అనేది దేవుని యొక్క సొత్తు, దట్ బిలాంగ్స్ టు గాడ్. 10వ భాగము నీ సొత్తు కాదు. నెల మొత్తం కష్టపడి ఆ 10th ఆ 9th అనేది దేవునికి తెచ్చి ఇవ్వాలా అని నీకు అనిపించవచ్చు. నెల మొత్తం కష్టపడి 10వ భాగము దేవునికి ఇవ్వాలా, ఇంత ఇవ్వాలా అంటే ప్రియమైన వాళ్ళ చాలా వచనాలు ఉన్నాయి, సమయం లేదు కాబట్టి. నువ్వు నెల మొత్తం కష్టపడి పనిచేసిన ఆ బలము, ఆ కృప, ఆ శక్తి, ఆ ఆయుష్, ఆరోగ్యము దేవుని వల్లనే నువ్వు పొందుకొని ఉన్నావు. కాబట్టి నెల మొత్తం కష్టపడ్డావు. దేవుడు ఏం కోరుతున్నాడంటే
అందులో ఒక దశమ భాగం అనేది, ఒక టైత్ అనేది, ఒక 10th భాగం అనేది దేవునికి నువ్వు వ్యక్తిగతంగా తెచ్చి సమర్పించాలి. ఎందుకు సమర్పించాలా? ఎందుకు సమర్పించాలంటే 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. ఎందుకు? నా మందిరంలో ఆహారం ఉండునట్లు, ఈ మందిరంలో ఆహారం ఉండునట్లు మీరు నా మందిరము నిధులలోనికి 10వ భాగం అంతయు తీసుకొని రండి. దీనిని చేసి నన్ను మీరు శోధించిన ఎడల, తెలుసు మనందరికి, చిన్నప్పటి నుండి వింటున్నాం, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు దశమ భాగాలు ఇవ్వాలంటే ప్రథమముగా దేవుని మందిరంలో సమృద్ధి అనేది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరు పని చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని మందిరంలో సమృద్ధి అనేది ఉండాలి. ఇది లేదు అన్నట్టు చెప్పొద్దు. మన సంఘంలో ఏమేమి కొదువులు ఉన్నాయో మనందరికీ తెలుసు, అవునా? ఎన్ని కొదువులు ఉన్నాయి చెప్పండి? చాలా కొదువులు ఉన్నాయి, అవునా? మన మందిరంలో సమృద్ధి కలగాలి అని అంటే ఈ సంఘ సభ్యులైతే, ఈ సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళైతే దేవుడు పెట్టిన ఆజ్ఞలలో నీ దశమ భాగం అనేది నీకు కాదు, నీకు సంబంధించింది కాదు. నువ్వు తీసుకొచ్చి దేవునికి ఫస్ట్ సమర్పించి దేవునికి ఇచ్చి మిగతా 90% అనేది నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకు అనగా అది దేవుని యొక్క సొత్తు అయి ఉన్నది కాబట్టి, దేవుని యొక్క సొమ్ము అయి ఉంటున్నది కాబట్టి మనం ఏం చేయాలా? కొంతమంది అనుకుంటారు, చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వచనం చదవండి, త్వరగా చదవండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు. ఏమనుకుంటారమ్మా? చూడండి, ఇలా మొత్తం కష్టపడేటువంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారండి, ఇట్లా మా కష్టము, మా బాహుబలము మాకు భాగ్యము కలగజేసినారని మీరు అనుకుంటారేమో. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తన నిబంధనను చూసారా? హల్లెలూయా. మీకు సామర్థ్యమును అంటే నువ్వు నెల మొత్తం కష్టపడి పని చేయడానికి నీకు సామర్థ్యమును, బలమును, ఆరోగ్యమును సమకూర్చింది ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకడు కష్టపడి పనిచేస్తుండంటే ఆ యొక్క సామర్థ్యమును, ఆ యొక్క శక్తిని, ఆరోగ్యమును దేవుని వలనే అతను పొందుకొని ఉన్నాడు. కాబట్టి అతడు కాగా మీరును సామర్థ్యమును, మా బాహుబలమును, ఇంకా భాగ్యమును మాకు కలుగజేసి అనుకొని దశమ భాగం అనేది నువ్వు తీసుకొచ్చి నువ్వు దేవుని మందిరానికి సమర్పించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వారులారా, చివరిగా చూస్తూ ఉంటున్నట్టయితే సామెతల గ్రంథం, సామెతలు 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దశమ భాగములు సమర్పించకపోతే మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, మీ ఆస్తిలో భాగమును, ప్రియమైన వారు తన కార్యములు అనగా, నేను క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, మనకు అర్థమైన భాషలో చెప్తున్నాను. ఇందాక 9వ వచనం ఏమని రాయబడింది? ఇబ్రీయులకు రాసిన పత్రిక, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అనే మాటకు అర్థమైంది. విశ్రాంతి దినమున నువ్వు ఎక్కడున్నావు? విశ్రాంతి నిలిచి ఉన్నది అనే మాటకు అర్థమైంది. విశ్రాంతి దినం అనగా కొత్త నిబంధనకు వస్తే ఆదివారం దినం. ఆదివారం దినమున విశ్రమించాలి. నువ్వు విశ్రమించాలి అని అంటే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవాలంటే ఎక్కడ? ఈరోజు సండే కదా. సండే కాబట్టి
మనం ఇళ్ళలో కూర్చొని మటన్ కానీ చికెన్ కానీ 6 రోజులు కష్టపడినా, సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడినా, ఈరోజు సండే కాబట్టి కొంచెం ఏదో తెచ్చుకొని రిలాక్స్ అయినా, రెస్ట్ తీసుకుందాం అనేది అన్యులు చేస్తారు. ఆ విధంగా ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, సండే అనేది హాలిడే. ఎవరు పెట్టింది హాలిడే అనేది? ఎవరు పెట్టిండ్రమ్మా? దేవుడు పెట్టిండు. హాలిడే అనేది దేవుడు పెట్టిండు. సండే అనేది రెస్ట్ డే అంటే అన్యులకు అది రెస్ట్ డే. దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని ఉంటుంది వాక్యం. అంటే యు హ్యావ్ టు కమ్ టు చర్చ్. హల్లెలూయా. విశ్రాంతి తీసుకోవాలంటే ఇళ్ళలో కూర్చొని నిలిచి ఉన్నదంటే ఆదివారం అనేది నీకోసమే దేవుడు తయారు చేసినాడు. హల్లెలూయా. ఆ దినమునకు క్రీస్తు ప్రభువు అయ్యున్నాడు. ప్రభు దినమున నువ్వు ఇళ్ళలో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా, లేకపోతే టీవీలు చూసుకుంటా, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటా, వ్యాపారాలు పెట్టుకుంటున్నట్టయితే నువ్వు దేవుని ఆజ్ఞలో లేని బిడ్డవు అవుతావు. దేవుని ఆజ్ఞలో నువ్వు లేని బిడ్డవు, దేవుని ఆజ్ఞను పాటించలేని బిడ్డవు అవుతావు. కాబట్టి ఏమని చెప్తూ ఉన్నాడు? ఇదేమని చెప్తూ ఉన్నాడు? చదవండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 12 నుండి 15 వచనాలు చదవండి. దేవుని బిడ్డలు విశ్రాంతి నిలిచి ఉన్నారు, అనగా సండే రోజున దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. చదవండి. 12 నుండి 15 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 12-15 వచనాలు. నీ దేవుడైన యెహోవా. చూసారా ఏంటంట? ఈరోజు మనం ఏం ధ్యానిస్తున్నాం? హల్లెలూయా. మీరు అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. దేవుని ఆజ్ఞల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞలలో ఎవరైతే ఉంటారో వద్దన్న ఆశీర్వాదాలు వాళ్ళకు పరిగెత్తుకుంటూ వస్తాయి. ఆశీర్వాదాలు వాళ్ళ వెంబడే ఉంటాయి. హల్లెలూయా. ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని ఆజ్ఞలలో నువ్వు నేను ఉన్నామా? పరీక్షించుకుందాం. చదవండి. ఇందాక దేవుని యొక్క ఆజ్ఞాపించినట్టు విశ్రాంతి దినములను పరిశుద్ధంగా ఆచరించవలెను. 6 దినములు నువ్వు కష్టపడి, చాలు, 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయాలమ్మా. 6 దినాలంటే ఏంటి? ఎన్ని దినాలు? ఏ రోజు నుండి స్టార్ట్ అవుతాయి? సోమవారం నుండి శనివారం. రఫ్గా చెప్తున్నా, టైం లేదు కాబట్టి. జనరల్గా నేను వాక్యంలోనే చెప్తున్నా. సోమవారం నుండి శనివారం వరకు 6 దినములు నువ్వు కష్టపడి పనిచేయాలి. ఆడోళ్ళైనా మగోళ్ళైనా, స్త్రీలైనా పురుషులైనా, 18 సంవత్సరాలు నీకు వచ్చిందంటే నువ్వేం చేయాలా? దేవుని ఆజ్ఞ. నేను ఏదో మీ మీద ఏదో పట్టుకొని చెప్తలేను. దేవుని ఆజ్ఞలో మీకు చూపించడం నా ధర్మం, నా బాధ్యత. పాటిస్తారా లేదా మీ ఇష్టం. అది 18 సంవత్సరాలు ఎవరికి వచ్చిన ఆడోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవ్వనస్తులైనా, ఎవరైనా కానీ కూడా 6 దినములు నువ్వు కష్టపడి పని చేయాలా. ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. అందామా? హల్లెలూయా. కొంతమంది అంటారు, పురుషులు అంటారు, కొంతమంది కాలనీస్ ఉన్నాయంట, క్రిస్టియన్ కాలనీస్, ఆయా కాలనీస్ కొన్ని ఉన్నాయంట. భార్యకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, భర్త పని చేయడంటే ఇక వాడు. అవును, నేను ఎందుకు జాబ్ చేయాలంటే నా భార్య గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను ఇంట్లో కూర్చొని బాసాలు తోముకుంటా, బట్టలు ఉతుకుతా, ఆమె అన్ను ఉతుక్కుంటా కూర్చుంటా. కొంతమంది భర్తలకు గవర్నమెంట్ జాబ్ వస్తే భార్యలు ఏం చెప్పాలని పాయింట్అవుట్ చేస్తున్నారంటే, దేవుని యొక్క ఆజ్ఞను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా. ప్రతి ఒక్క ఇంకా కొంతమంది ఉంటారు, నేను పని చేస్తున్నా కదనే, నేను పని చేస్తున్న తర్వాత నేను ఉద్యోగానికి పంపించడం నాకు ఇష్టం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండి హౌస్ వైఫ్గా ఉండు, నువ్వు పని చేయవద్దు. కొంతమంది ఈ విధంగా కూడా ఉంటారు, నేను పని చేస్తున్నా కదమ్మా భార్యతో అంటారు, నువ్వు పని చేయవు. కొంతమంది ఏమో భార్యలు పని చేస్తే ఇళ్ళలో కూర్చొని తినేటోళ్ళు మొగోళ్ళు ఉన్నారు. కొంతమంది ఏమో మొగోళ్ళు పని చేస్తే ఆడోళ్ళు, నేను ఎందుకు పని చేయాలా, నాకేం అవసరం. ఓకే, నీ పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నది, వాళ్ళని చూసుకోవాలంటే హౌస్ వైఫ్ అనేది కూడా హౌస్ వైఫ్గా ఉండడము.
అది కూడా చాలా పెద్ద పని. హౌస్ వైఫ్గా ఉండకపోతే పురుషుడు వెళ్ళి బయట పనిచేయలేడు వాడు, అవునా? స్త్రీ హౌస్ వైఫ్గా ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఇల్లును కాపాడుకోకపోతే, చూసుకోకపోతే పురుషుడు తన భర్త బయటికి వెళ్ళి పని చేసుకోగలుగుతాడా? చేయలేడు. హౌస్ వైఫ్ అనేది కూడా ఒక పని. ప్రియమైన వారు, అర్థమవుతుందా? 18 సంవత్సరాలు వచ్చినాయంటే ఎవ్రీబడి మస్ట్ గెట్ అవుట్. బయటికి వెళ్ళిపోవాలి, వాడు ఇంట్లో ఉండదు, పని చేసుకొని బతకాల. ఇది దేవుని ఆజ్ఞ ఉంటున్నది. భార్యలైనా భర్తలైనా ఇళ్ళలో ఉట్టిగా ఖాళీగా కూర్చుంటే దేవుని ఆజ్ఞలలో వాళ్ళు ఉన్న బిడ్డలు కాదు, వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారంట. పని పాట లేని వాళ్ళు, ఆడోళ్ళైనా పురుషులైనా పని పాట లేకపోతే వేరే ఇళ్లలో కూర్చొని ఏం చెయ్యరాని పనులు అన్నీ చేస్తారంట. ఇక మళ్ళీ ఆదివారం రాగానే హల్లెలూయా, స్తుతి, మహిమ, గంతులు వేయడము, ఆరాధించడం. దేవుని ఆజ్ఞలలో వీళ్ళు లేరు. చదవండి వాక్యం చదవండి. ప్రియమైన వాళ్ళు మాటలు వింటున్నటువంటి వాళ్ళు నాకు తిట్టుకున్నా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం మాత్రం మీ కళ్ళ ముందు ఖచ్చితంగా తీసుకొచ్చి చూపిస్తారు. మీరు ఎక్కడ నిలబడి ఉన్నారు అనేది మీకు తెలిసి ఉండాలా. మీరు ఏ పొజిషన్లో నిలబడి ఉన్నారు, ఏ స్థానంలో ఉన్నారు, దేవుని ఆజ్ఞలలో ఉన్నారా లేదా అనేది మీకు తెలిసి రావాలని వాక్యంలో తీసుకొని వస్తున్నారు. చదవండి, వచనం చదవండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. చూసారా, ఇవన్నీ లిస్ట్ అని ఉన్నాయమ్మా. ప్రియమైన వారులారా, ప్రియమైన దేవుని సంగమా, పునరుద్ధానము దినము పరిశుద్ధమైనది. ఆ దినము నా కోసమే తయారు చేసిండు. ఆ దినములకు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి దాన్ని నేను మిస్ చేసుకోను. ఇది పాటించాలా, ఇది దేవుని ఆజ్ఞ ఉన్నది. ఇంకా కొన్ని వచనాలు మనం ముందుకు వెళ్ళి చూసుకుంటున్నట్టయితే చూడండి. పని చేయకుండా ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడు అనేది చూడాలి. హల్లెలూయా. పని పాట లేకుండా ఉంటున్న 18 సంవత్సరాలు వచ్చి ఉంటున్న నా సంఘంలో ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులలో ఉంటున్న యవనస్తులకు అందరికీ కూడా, స్త్రీలకు పురుషులకు అందరికీ కూడా ఏం చెప్పాలని వాక్యం చూస్తూ ఉన్నది. చూడండి, 1 Thessalonians చదవండి. 2 Thessalonians 3వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు నేను నీ బలహీనతలను మరి గుర్తిరిగి నేను స్వస్థతనిచ్చు దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో పద్మ, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు చాలా బాధపడుతున్నావు. ఇదిగో దుష్టుడు నిన్ను ఆటంకం చేయాలని వాడు నిన్ను మరి ఆటంకం చేస్తూ ఉన్నాడు. నీవు విశ్వసించిన ఎడలా ఇదిగో నీ శరీరంలో ఉన్న బలహీనతల నుండి నేను విడుదల నుంచి వాడనని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, నువ్వు నన్ను స్తుతించు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సునీత పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఓ జీసస్ హల్లెలూయా. నీవు అవిశ్వాసం కాక విశ్వాసం కలిగి ప్రార్థన చేయము. నీ శరీరంలో ఉన్న బలహీనతలను నేను మరి విడుదలనిచ్చు దేవుడనని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడమ్మా. నీవు విశ్వసించు, నీ బలహీనతల నుండి నేను చూసేదవని పరిశుద్ధాత్మ